నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించినటువంటి వారము దినములు ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరచు ప్రభువా. ఇదిగో నీవేర్పాటు చేసి ఇదిగో నీవు చిత్తపరిచినటువంటి నాయన ఈ బెతెస్దా కోనేరను స్థలములోనికి ప్రభువా మమ్మలను పరిశుద్ధులుగా మార్చడానికి మమ్మలను తోడుకుని వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని, నా ప్రార్థన ద్వారా నా సమస్త మలినమును నేను తీసుకోగల ఆయుధమును ప్రభువా మాకు దయచేసిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీ రక్తము వలన మాత్రమే మేము శుద్ధులమగుటమని ప్రభువా. అయా ఈ లోకములో సంచరించు సాతాను అంధకార శక్తుల సమస్తమును నాయన నీ విలువైన రక్తము ద్వారా ప్రభువా సమస్తమును నీవు సాధ్యపరచగలవని ప్రభువా. సాతాను కుయుక్తుల నుండి అంధకార శక్తుల బంధకముల నుండి ప్రభువా నీ రక్తమే జయమునిచ్చేదని ప్రభువా నీ పాదాలు చెంతకు వచ్చాము తండ్రి. ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ భారమంతయు నా పైన వేయండి చెప్పిన తండ్రి. మాకెన్నో సమస్యలు ప్రభు, మాకెన్నో ఇబ్బందులు తండ్రి, మాకెన్నో ఇరుకు ద్వారములు ప్రభువా. అయ్యా నీ పాదాలు చెంతకు వచ్చామయ్యా, మా సమస్త భారాన్ని నీ పైన వేయాలని నాయన 2024 సంవత్సరముల క్రితము మా పాప భారాన్ని శాప భారాన్ని తండ్రి మేమింకనో పాపులమై ఉండగానే మా కొరకు మరణించిన నీ రక్తములో నుండి తండ్రి జయమునిచ్చిన దేవుడు అని ప్రభువా నీ పాదాలు చెంతకు వచ్చామయ్యా. అయ్యా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకొనిడి అని చెప్పారు కనుక తండ్రి మేము నీ యొద్దకు వచ్చామయ్యా. అభాగ్యులము తండ్రి నాయనా, పాపులము తండ్రి, ఏ పరిశుద్ధత మా యందు లేదు తండ్రి. అయినను ప్రభువా మీరు మమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి, మమ్మలను కనికరిస్తూ ఉన్నారు తండ్రి. ఎందుకంటే ప్రభువా నీవు ప్రేమ కలిగిన దేవుడవు ప్రభువా. నా కొరకు నీవు మరణించాలని, నా బదులు నీవు చనిపోవాలని, నీవు మరణించకపోతే నాకు మార్గము లేదని తండ్రి నిర్ణయించుకున్న దేవుడు అయ్యా. నేను నా కన్నవారు నన్ను విడిచిపెట్టి, నా రక్త సంబంధులు నన్ను వెలివేసిన అయ్యా మమ్మలను మరువక విడువక తండ్రి నిత్యము ప్రేమించే నీ ప్రేమ గల హస్తముల నీడలోనికి వచ్చామయ్యా. మా ఇరుకులు తెలిసిన వాడ, మా ఇబ్బందులు తెలిసిన తండ్రి నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. నిన్ను దాటి మేము ఎక్కడికి పోగలము ప్రభువా. ఈ సృష్టి అంతయు నీది ప్రభువా. ఈ సమస్తము నీవు సృష్టించితే కలిగినది ప్రభువా. ఆ సృష్టిలో మమ్ములను తండ్రి నీకిష్టలుగా నీ స్వరూపమునే మాకు దానముగా ఇచ్చి వేసిన తండ్రి నీకెంత ప్రేమ తండ్రి. నీ పోలికలో మమ్మలను చేసుకుని నీ ఆయువును మాలోనికి పంపించి తండ్రి ఆయుష్కాలం ఇచ్చిన దేవా. ఈ పాపలోకములో మలిన లోకములో మేము ఉన్నాము తండ్రి. ఎన్నో అంశములు పట్టుకుని తండ్రి ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని జంతువులకు అయా జీవులకు ప్రభువా ఎందరికో ఆయుధములు ఇచ్చినట్లుగానే ప్రభువా మానవునికి ఆయుధమునిచ్చాను, కన్నీరు ఆయుధమని చెప్పిన తండ్రి. ప్రార్థన అనే రెక్క, వాక్యం అనే రెక్కతో తండ్రి కన్నీటు అనే ఆయుధమును ఉపయోగించుకొని ప్రభువా అన్నీయు మాలోనికి వచ్చిన సమస్త సమస్యలను ప్రభువా నీ యొద్దకు వచ్చి ప్రభువా మా కన్నీరు విడవగా సమస్తమును సరిచేయగల దేవుడు నన్ను అవుతాడు. ఇదిగో ప్రభువా ఈ దినము కొరకు ఎన్నో దినములుగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినము తండ్రి
అయ్యా మా పాదాలను పరిశుద్ధపరచడానికి ప్రభు, మమ్మలను తండ్రి మాలో ఉన్న కళంకమును తీసివేయడానికి ప్రభు, బాహ్యముగా ఉన్న పాపములు, అంతరంగ పాపములను ప్రభు ఈ దినము కడిగి వేయడానికి తండ్రి, మా పాదాలను శుద్ధులుగా చేయడానికి తండ్రి, ఈ పాపములు శుద్ధి చేసుకోకపోతే అయ్యా ఆనాడు శిష్యులకు నీవు పాదాలు కడగలేకపోతే నీతో పాలు పొందుకోలేకపోయి ఉండేవారేమో దేవా. అందుకే ప్రభా బైబిల్ గ్రంథములో తండ్రి, నా పని చేయువారి కొరకు నేను మాదిరిని ఉంచిపోయాను అని తండ్రి, అయ్యా నీ సేవకులకు తండ్రి నీ బైబిలిలో పని అప్పచెప్పావయ్యా. మా పాదములు కడగకపోతే మా బాహ్య పాపములు, అంతరంగ పాపములు కడుగు కొనకపోతే తండ్రి నీ రాకడకు మేము ఎత్తబడలేము, నీతో పాలు నొందలేము ప్రభు. అట్టి మహత్తరమైన కార్యమును మాకు దానముగా ఇచ్చిన తండ్రి ఈ దినము ప్రభు మా మలినమునంతటిని కడిగివేయి తండ్రి, మా వేషధారణలన్నీ కడిగివేయి ప్రభు. అయ్యా మూలంలో మరకవలే ఉన్నటువంటి తండ్రి మాలిన్యమంతటిని నీ పవిత్ర రక్తములో కడిగివేయవా తండ్రి. కడిగివేయుచున్న దేవా నీకు వందనాలు ప్రభు. ఈ దినమునైనా ఎందరి బిడ్డలపై నీ కను దృష్టి ఉన్నదో, ఎందరిని శుద్ధులుగా చేయాలని నీవు ఆశపడుతున్నావు, వారిని అందరినీ స్థలములోకి తోడుకొని వచ్చావు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్న కళంకములను తీసివేయి అయ్యా, పాపమునంతటినీ పరిశుద్ధపరచు ప్రభు. నీ రక్తమే విలువైనదయ్యా, అమూల్యమైన రక్తము తండ్రి. నీ తండ్రికి మేము విరోధులుగా ఉండిపోయినప్పుడు ప్రభువ నీ విలువైన రక్తమే మాకు సమాధానపరిచి నాయన సంధి చేసింది తండ్రి, గొడవలు తీర్చిందయ్యా. నీ తండ్రికి ఈ పాపులకు మధ్యవర్తివైన వచ్చి రక్తములు చిందించకపోతే తండ్రి మాకు రక్షణ భాగ్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఈ రక్షణ లేక అయ్యా నీతో సహవాసం చేయ అవకాశం లేక ఎందరో నశించిపోతున్నారు. నీ సువార్తలకు అడ్డుపడుతున్నారయ్యా, నీ సేవలకు అడ్డుపడుతున్నారయ్యా. అయ్యా వారికి తెలియకే చేస్తున్నారు తండ్రి. అపవాది వారిలోని ఆవరించి ప్రభు వారిని తండ్రి అంతము చేయాలని నాయన ఆలోచన కలిగిన కుయుక్తితో ప్రభు వారిని అపరాధులుగా నీ యొద్ద నిలబెడుతుందయ్యా. దయతో క్షమించు ప్రభువా. అడ్డులు పెట్టే వారిని క్షమించు తండ్రి, ఆటంకములు పరిచే వారిని క్షమించు తండ్రి. దేనినైనా క్షమిస్తాను కానీ నా సువార్త కాడిని మోయు వారిని, అడ్డులు పెట్టే వారిని నేను క్షమించుతున్నావు తండ్రి. అయ్యా మా కొరకే ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. వారు తెలియక చేస్తున్నారయ్యా అపరాధము. అయ్యా వారి అనాలోచనను తీసివేసి తండ్రి ఇదిగో ప్రభువా జరుగుతున్నటువంటి నీ స్వార్థ కార్యక్రమాలన్నీ ఘనముగా జరిగించుకో తండ్రి. నీ సేవకుడిని ప్రభువా అయ్యా పెట్ట మీద చెత్త వంటి నీ సేవకుడిని ఎన్నుకుని తండ్రి ఎంతో పనిని నీ అప్పచెప్పావు తండ్రి. కష్టముగా కాక ప్రభువా ఇష్టముగా నీ పని చేయడానికి తండ్రి తల వచ్చి ఉండగా ప్రభువా నీ దాసుని లేపుకొనుట నీవు ఇష్టడవై ఉన్నావని, నువ్వెంతో సంతోషము కనిపింపబోవు చేయుచున్నావని 2016వ సంవత్సరంలో దర్శనంలో నీవు చూపించిన దేవుడవయ్యా. నీవు ఆ సేవకునితో మాట్లాడు ప్రభు. ఆ సేవకునికే కదా దర్శనమిచ్చావు తండ్రి నువ్వు. అయ్యా ఆ సేవకుడే ఈ దినము తండ్రి సువార్త కాడిని మోయడానికి అడ్డుపడుతుండగా ప్రభు దయతో క్షమించు ప్రభు. నీవిచ్చిన దర్శనమును పక్కదారిని పెట్టి అయ్యా నీ వాగ్దానమును మర్చిపోయారు తండ్రి. మరిచిపోయినట్టు చేసిన అపవాదిని తండ్రి అయ్యా ఆ కుమారునిలోకి నాయన వచ్చి ఉండగా దయతో కుమారుని క్షమించు ప్రభు.
అలాగే ప్రభు నాయన శ్రమల కోసము చెప్పమన్నావు నాయన, నీ పనిని నాయన సంపూర్ణముగా జరిగించుకున్నావు. అలాగే నీ రాకడకు సిద్ధపరచమన్నావు నాయన. నీ రాకడ వార్తలు నాయన జరుగుచూ ఉండగా ప్రభు నీ దాసునికి నీవు బయలుపరుచుకున్న నాయన 2014వ సంవత్సరంలో నీ దాసునికి నీవు మాట్లాడిన మాటను బట్టి తండ్రి అయ్యా నీ పని చేయించుకుంటున్నావయ్యా. ఇర్మియా గ్రంథంలో వ్రాయించా, నేను నీతో చెప్పినది చేయు వరకు నిన్ను నేను చేయి విడువనని చెప్పిన వాగ్దానకర్తవయ్యా నువ్వు నాయన. ఎన్ని అడ్డులు ఎన్ని ఆటంకములు వచ్చినా నీ కార్యములు జరిగించు గొప్ప దేవుడివయ్యా నువ్వు. నీవు సహాయకుడవై ఉంటావు తండ్రి, నీవు తోడుగా ఉంటే చాలు ప్రభు. అయ్యా హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము కలిగిన దేవుడు అయ్యా నువ్వు, అమూల్యమైన రక్తము కలిగిన దేవుడు అయ్యా నువ్వు. నీవు పగని కోరుకున్న రక్తము కాదయ్యా నీది, ప్రేమను పంచిన రక్తము తండ్రి. అట్టి ప్రేమ కలిగిన రక్తము ద్వారా మేము అడుగుచూ ఉన్నాము. నీ సువార్త కాడిని మోయిచున్న వారందరిపై తండ్రి నీ కనుదృష్టి నుంచి ప్రభు, సేవా పరిచర్యలకు అడ్డులు పడుతున్న వారిని, ఆటంకములు పరుస్తున్న వారిని తండ్రి అయ్యా శ్రేష్టమైన నీ అమూల్యమైన రక్తములో తండ్రి వారికి సంధి చేయి ప్రభు, సమాధానమే తండ్రి. నీకు వందనములు. ఇదిగో ప్రభు రాకడ సువార్త సభలు, అంత్యకాల వాస్తవాల సభలు తండ్రి అయ్యా ఈ 2024వ సంవత్సరములో నాయన 2 సభలను నీవు ఘనముగా జరిగించిన దేవుడు అయ్యా. నీకు వందనాలు తండ్రి. మానవులకు అసాధ్యము తండ్రి, మానవుడు నడుచుట అసాధ్యము తండ్రి. నీ తోడు లేకపోతే, నీ జ్ఞానం ఇవ్వకపోతే తండ్రి నరుడు నడవగలడా తండ్రి, నరుడు మాట్లాడగలడా తండ్రి. అయ్యా వేషధారుల వలె కాక ప్రభువ అయ్యా ఉపయోగార్థమైనటువంటి భక్తి చేయుటకు తండ్రి అనేకులను ప్రభు నీ పక్షముగా ఉండు తండ్రి పంచుకో ప్రభు. మానవులందరూ తండ్రి మరణమైనప్పుడు తండ్రి నరకాగ్నిలోనికి పోకుండా ప్రభువ అయ్యా నాయన మా కొరకు నాయన నీ యవ్వన రక్తమును దానముగా ఇచ్చిన దేవుడు అయ్యా నీకు. అయ్యా ఎవరు పెట్టగలరు తండ్రి అలాంటి నీ రక్తములో తండ్రి నాయన విలువైన నీ రక్తము కార్చిన మా కొరకు సదా నీతో ఉండాలని, పరలోక రాజ్యంలో నివసించాలని తండ్రి నీ ఆశ ప్రభు. అట్టి ఆశ ఆలోచన తండ్రి నాయన రాకడ వార్తల ద్వారా ప్రభు అనేకులు తండ్రి నీ రాకడ సిద్ధపడినట్లుగా సహాయం వచ్చే 3వ సభ ప్రభువ వడిసిలేరు గ్రామంలో పెట్టుచుండగా ప్రభువ అయ్యా 3వ సభను కూడా తండ్రి ఘనముగా జరిగించుచున్న దేవా నీకు వందనములు తండ్రి. నాయన నాయన నీవు పిలువగా, నీవు నడిపించగా ఆగగల నరుడెవడు తండ్రి, నీవు కార్యములు చేయగా ఆపగల నరుడెవడు తండ్రి. యేసయ్యా నీ కార్యములు తండ్రి నీ చిత్తమై జరుగుచుండగా ప్రభువ అడ్డులు ఆటంకములు ఎన్ని ఉప్పెనగా వచ్చినా ప్రభువ ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన గొప్ప శక్తివంతుడు అయిన నీవు తండ్రి ముందు నడుచుచు ఉండగా ప్రభువ ఏ కార్యమును తండ్రి ఆగక కొనసాగించు గొప్ప దేవుడవైన నీ వైపు మేము చేతులెత్తుచు ఉన్నాము తండ్రి. ఎవరు అడ్డులు పడుచున్నారు, ఎవరు ఆటంకములు పరుస్తున్నారు, వారు సిగ్గుపరచబడలాగున ప్రభువ నీ సమస్త కార్యములను జరిగించుకొనుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అనేక జనులు ఆయా సభలోకి వచ్చుటకు ప్రభువా, ఆ సభలోకి వచ్చిన వారందరూ రాకడ తలంపులు కలిగి ఉంటున్నట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభువా 3వదిగా ప్రభువా పల్లకడియం మందిరము నాయనా గ్రామంలో ప్రభువా నీ నివాస స్థలముని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. అయ్యా నీ హృదయానుసారుడైనటువంటి దావీదు మహారాజుకి అయ్యా నీ మందిరము కట్టడానికి యోగ్యత లేదన్నావు తండ్రి. తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చావు. ఆ తలాంతును బట్టి ప్రభువా ఎవరు ఆశ కలిగి ఉంటారో, ఎవరు ఆలోచన కలిగి ఉంటారో, మానవుని ఆశ ఆలోచన తండ్రి ఎరిగిన దేవుడవు ప్రభువా. అది ఎవరి ద్వారా నీ చిత్తము జరిగించుట నీకు ఇష్టమో
అయ్యా సొలొమోను ద్వారా నాయనా యెరూషలేములో మందిరము కట్టించుకున్నట్లుగానే ప్రభువా నాయనా ఈనాడు పల్లకడిలో నీవు మందిరము కట్టించుకున్నావు తండ్రి. అయ్యా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని నీవు వాక్య గ్రంథంలో రాయించిన దేవుడవు తండ్రి. నేను కట్టించనిది, నేను జరిగించనిది, నీ ఆజ్ఞ లేనిది ఏదియూ జరగదు కదా. నా వాక్యములో చదవరులారా ఎట్టి జ్ఞానము కలిగి ఉన్నారు అని మీరు మాట్లాడుచూ ఉన్నారు అయ్యా. అయ్యా నిన్ను నమ్మిన దైవ సేవకులే, నిన్ను నమ్మిన వారే నీ కట్టులు అయ్యా, నీ యందు నమ్మిన వారే కుట్రలు ఎన్నో ప్రభువా మాకు మాదిరిని చూపించాయి. నీ సిలువలో యాగము తండ్రి. ఈ లోకములో కూడా వచ్చుచున్న అడ్డులు నీ అడ్డుల ముందు, నీ శ్రమల ముందు ప్రభువా ఈ శ్రమలు ఏపాటివయ్యా, ఏపాటివి తండ్రి. ఆనాడు నీకు అడ్డులు తీయడానికి, ఆటంకములు తీయడానికి నీకు సహాయకులు ఎవరూ లేరు ప్రభువా. నీ ప్రేమ ఒక్కటే నీకు తోడుగా ఉన్నది తండ్రి. ఈనాడైతే ప్రభువా ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన గొప్ప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ప్రభువా. మా బలము కాదు, మా శక్తి కాదు తండ్రి, నీ బలము, నీ శక్తిని బట్టి మేము చేతులెత్తుచూ ఉన్నాము తండ్రి. అయ్యా ఏనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ మందిరం యొక్క ప్రతిష్టను నీవు అత్యంత వైభవముగా జరిగించుకొనుచున్నందులకు వందనాలు తండ్రి. అయ్యా నాయన వయస్సు అయిపోయిన వారు తండ్రి, కాలము అయ్యా పరిపూర్ణమైన వారు తండ్రి. నాయన నీ కొరకు ఆశపడుతున్నారయ్యా. బలమైన వాక్యములు లేక తండ్రి రక్షించబడ్డాము, మందిరముకు వెళుతున్నామని ఎంతవరకు ప్రభు అసలు నువ్వంటే ఏమిటో తెలియకుండా ఉన్నారయ్యా. ఆ బిడ్డల కొరకు తండ్రి అంత మందిరాన్ని నీవు నిర్మించుకొనుచున్నావంటే ప్రభువా అయ్యా వారి కొరకు కాదు, నశించిపోవచ్చున్న ఆత్మల రక్షణ కొరకై తండ్రి. అయ్యా నీ చిత్తమును జరిగించుకొనుచున్న తండ్రి నీకు వందనాలు. తారీఖును బయలుపరుస్తున్న తండ్రి నీకు వందనాలు, వందనాలు. అధికారుల హృదయాలను మార్చుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ స్వార్థ కడ్డులు పెట్టి ఆటంకములు పెట్టే వారిపై తండ్రి నీ దృష్టి నుంచిన దేవుడవు ప్రభు. అయ్యా క్షమించు తండ్రి, క్షమించు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభువా ఎంతో సువార్త, ఎందరో నశించిపోతున్నారయ్యా. రక్షింపబడిన వారి ఇంటిలోనే రక్షణ లేక తండ్రి నశించిపోతున్నారయ్యా. నిన్ను నమ్మిన వారే నశించిపోతున్నారయ్యా. నాయన బాప్తిస్మం ఒక్కటే రక్షణ అనుకుంటున్నారు తండ్రి. నశించిపోయే సమయము, దుర్దినములు మాపై నుండి వచ్చి ఉన్నవని నాయన ఎరుగక తండ్రి లోకముతో స్నేహమే చూసుకుంటున్నారయ్యా. అయ్యా భయంకరమైన స్థితి తండ్రి, భయంకరమైన స్థితిలో నుండి మాపై తీసివేయి తండ్రి. మా అంశములన్నీ నెరవేర్పడానికి ఇవి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంటి గొప్ప రక్షణ భాగ్యం మాకు ఇచ్చావు. ఈ బెతెస్దా కోనేరని స్థలమును మాకు దానముగా ఇచ్చావు తండ్రి. ఇక్కడికి ఎవరైతే వచ్చి ప్రార్థనలు చేస్తే వారి పరిస్థితులను ఎందరియో మార్చావు తండ్రి. అయ్యా ఇస్కరియోతు యోధా వలె తండ్రి కృతజ్ఞతాహీనులుగా మారిపోతున్నారయ్యా. నీ మేలులు చూచి, నీ అద్భుతాలు చూచి, నీ ఆశ్చర్య కార్యాలు చూచి ఆనాడు నిన్ను ఒంటరిని ఎలాగో చేశారో తండ్రి అలాగే ఇప్పుడు కూడా ప్రభువా నాయనా జనులందరూ ప్రభువా నశించిపోవడానికి తండ్రి అయ్యా వెనకాడుచు ఉన్నారు ప్రభువా. వారిని అందరినీ దయతో క్షమించు ప్రభువా. నాయనా మా అంశములన్నీ నీ కృపలో జ్ఞాపకము చేసుకో. వచ్చిన వారందరి మలినమును ఈ దినమందు కడిగి వేయి తండ్రి. శుద్ధులుగా మార్చు, శుద్ధ హృదయులుగా మమ్మలను మార్చు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఈ క్షణమే నీ రాకైతే, ఈ క్షణమే నీవు నాయనా రాకడత్వాన్ని వినిపిస్తే ప్రభువా మేము ఎగరగలిగే భక్తి, మేము ఎగరగలిగే శక్తి మేము సంపాదించుకోలేకపోతే ప్రభువా విడవబడిన వారి గుంపులో ఉండిపోయి అయ్యా తిండి లేక నీరు లేక అయ్యా ఇన్ని శ్రమలో తండ్రి ఆ శ్రమలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవడానికి అయ్యా నాయన భక్తి అంటే మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవటం కాదని, ఆ భక్తి మార్గమే మోక్షానికి తీసుకెళ్తుందని, అమూల్యమైన యవ్వన రక్తాన్ని కాచిన నీ రక్తము విలువ తెలుసుకున్నట్లుగా ప్రభువా
మమ్మల్ని అందరినీ తండ్రి నాయనా నీ ఉంచు ప్రభువా. నేను ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది కనుక ప్రార్థన అనే ఆయుధము ద్వారా మా సమస్త నాయన అసాధ్యమైన వాటినన్నిటినీ సుసాధ్యము చేసుకోగలిగే ధన్యతను దయచేసి ఎందరో ఎన్నో అంశములు పట్టుకొని వచ్చారు తండ్రి. వచ్చిన వారందరి అంశములను నీవు ఆమెనని పలికి తండ్రి నీ చిత్తము మాత్రమే మా పక్షముగా జరిగించి మొదటిగా నాకు ఇచ్చిన ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసు వారి నామమును అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాలుగారు దేహము పైన పాపాత్మ కొరడాలెన్నో, పాలుగారి దేహము పైన పాపాత్మలు కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జన్మ కోసమే, ఈ జగతి కోసమే, ఈ జన్మ కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. రెండవ ప్రార్థన మన వచన కృపగా దయామయ సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు. మహాగణుడు అయిన తండ్రి నీకు వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో నీ పాదముల ఎదుగు వచ్చి ఉన్నాము ప్రభువా. నీ పాదముల చేత మేముండగా ప్రభువా నీ కన్ను దృష్టిని మాపై ఉంచండి యేసయ్య. అయ్యా నీ హస్తములు చాచి నాయన మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను యేసయ్య. దయామయ నీకు వందనములు స్తుతులు స్తుతులు. నేను అడగటానికి కూడా యోగ్యత లేనటువంటి వారము నాయన. నీ సన్నిధిలో కూడి ఇలాగా నిన్ను స్తుతించడానికి నీ యోగ్యత లేని మాకు నీ గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. మహాగరుడు అయిన తండ్రి నీ నామమును బట్టి నాయన అయ్యా నాయన మేము నిన్ను కొనియాడుటకు నాయన నీ కృపను బట్టి నేను ఘనపరిచే వారిగా మమ్మల్ని నిలువబెట్టుకోండి ప్రభా. అద్భుత దేవాశ్చర్య కార్యములు జరిగించే తండ్రి నాయన మా మధ్యన మీరున్నారు ప్రభా, మాతో మీరున్నారు ప్రభా. నీ ఆయన నీ పరిశుద్ధులు మాతో ఉన్నారు, నీ దూతలు మాతో ఉన్నారు, నీ వెలుగు నాయన మాపై ప్రకాశించుచున్నది కదా ప్రభా. ఈ ప్రాంగణం అంతటిలో నాయన అయస్సాలలో మీరు ఉంటూ ఉన్నారు దేవా. నీకు వందనములు అయ్యా. నీ సన్నిధిని మొర్ర పెట్టిన ప్రతి మొర్రను వింటూ ఉన్నావు అయ్యా. దీనులు పైన మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నారు. నీ దయ ఎంత గొప్పది ప్రభువా. అయ్యా నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు. నిన్ను దుఃఖపరిచిన, నిన్ను గాయపరిచిన ప్రభా మమ్మల్ని క్షమిస్తూనే ప్రభువా అయ్యా మమ్మల్ని బలపరుస్తూనే ప్రేమిస్తూనే ఉన్నావు అయ్యా. నిజమే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ కృప చూపుతూ ఉన్నానని మాట్లాడిన తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఈ లోకస్తుల ప్రేమ అయితే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది, కానీ నీ ప్రేమ అయితే శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎప్పుడు మీరు మాతో ఉంటారు. నిన్ను ఇడువను ఎడబాయను వాగ్దానము చేసిన తండ్రి అయ్యా మమ్మల్ని విడువని దేవుడు నాయన. మాతో మీరున్నారు తండ్రి, మా మనవులను మీరు వింటూ ఉన్నారు తండ్రి.
నీకు వందనములు స్తుతులయ్యా. అయ్యా ఈ సమయంలో నాయన ఈ సాలలో ప్రభా అయా అద్భుతకరంగా ఈ సాలనిచ్చావు నాయన. అయా ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయన. అనేకులను వేలా వేసి పిలుచుకురండి ప్రభా. నీ దాసుడు 100 కూటములు జరిగించి ఉండగా అనేక ప్రాంతాల్లో నీ సువార్త విత్తి ఉండగా ప్రభా ఆయన అనేక రూపాల్లో ప్రభా నాయన బిడ్డలు నీ దగ్గరికి రావడానికి మీరు సహాయం చేయండి. అనేక ఆత్మలను లేవనెత్తండి ప్రభా. అయా విత్తి ఉన్న ప్రతి వాక్యము నాయన అనేక మంది బిడ్డల్లో ఫలించులాగా మీరు గొప్ప కార్యము చేయండి. అలాగే 100వ కూటములో కూడా అద్భుత కార్యాలు మీరు చేసి అద్భుతంగా కూటమి జరిగించారు. అలాగనే ప్రభా ఆయన నెలకొకసారి నీ దాసులు అనేక ప్రాంతాల్లో మీటింగ్ పెట్టాలని తలస్తున్నారు. మీరు సహాయం చేయండి. అలాగనే ఎలవిల్లో జరిగిన నాయన ఆ యొక్క మీటింగ్ లో ప్రభా మీరున్నారు. అక్కడ వాక్యం ఎత్తి ఉన్నారు. అనేకులు ప్రభా విని ఉన్నారు. వారిలో కూడా రక్షించబడినకు అనేకులు నాయన నీ సన్నిధి వెలుగులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. సండ్రిలో పెట్టిన కోటల్లో కూడా మీరు మాట్లాడి ఉన్నారు నాయన. అక్కడ కూడా అనేకులు విని ఉన్నారు. వారు కూడా అనేకులు రక్షించబడడానికి నీ వాక్కు వారిలో పని చేయడానికి మీరు సహాయం చేయండి నాయన. అలాగనే ప్రభా అయా నెలలో వచ్చిన నెలలో ప్రభా అయా వడిసిలేని గ్రామంలో పెట్టాలని రాసులు తలస్తున్నారు. అద్భుతకరంగా అక్కడ నాయన జరగడానికి మీరు సహాయం చేయండి. నువ్వు నాయన అనేక ఆత్మలు అక్కడ సిద్ధపరచండి నాయన. అనేకుల్ని వాక్కుని మేలు పొందుకొని అయా నీ రాజ్యానికి సిద్ధపరచబడులాగా సహాయం చేయండి. అయా నా అక్కడ సువార్త ప్రభా నీ దాసులు వినిపించుచుండగా ప్రభా నాయన అనేకులను మేలుకొల్పుతూ ఉండగా నీ వాక్యము ద్వారా అనేక హృదయాల్లో ప్రభా నీ వాక్యము ఫలించులాగా మీరు సహాయం చేయండి. అయ్యా బుద్ధి కలిగిన కన్యకల వలె నాయన అనేకులు ప్రభా మేలుకొని సిద్ధపడి ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. అద్భుతకరంగా నాయన వరుసలేరులో జరిగిన ఆ యొక్క కూటమును ఆశ్చర్య రీతిగా మీరు జరిగించుకోమని అడుగుతున్నాను. ఏ అడ్డులో ఆటంకములు లేకుండా అద్భుతకరంగా జరగడానికి నీకు మహిమకరంగా ఘనకరంగా జరగడానికి మీరు సహాయం చేయండి నాయన. అలాగే పల్లకడములో నాయన మందిరము నాయన అద్భుతంగా నువ్వు కట్టించేవు నాయన. నీ దూతలు అక్కడ కట్టి ఉన్నారు ప్రభా. నువ్వు సహాయం చేసి నీ నామానికి మహిమకరంగా అక్కడ కట్టబడి ఉన్నది కనుక ప్రభా ఆ స్థలాన్ని ఆ ప్రాంగణమును అయా చర్చిన మీరు దీవించండి. ఆ సాలను మీరు దీవించండి. అక్కడ మీరుండండి ప్రభా. అయా ప్రతిష్ట దినాన్ని మీరు సిద్ధపరచండి. నీ దాసులకు మీరు బయలుపరచండి ప్రభా. నిజమైన ఆది కాలంలో సొలొమోను దేవాలయము నీ మహిమతో నింపి ఉన్నావు తండ్రి. నీ మేఘము అక్కడ నాయన వ్యాపించి ఉన్నది. నీ మహిమ మందిరంలో ప్రవేశించింది ప్రభా. ఆ రీతిగా నాయన అయా కాలమును ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభా నీ మహిమను అక్కడ నింపివేయండి నాయన. మీరు అక్కడ ఉండండి ప్రభా. ఆ మందిరంలోకి నాయన వెళ్ళి ప్రార్థించిన వారి ప్రతి విన్నపమునకు మీరు నాయన సమాధానము దయచేయండి నాయన. అయా ఇంకా ప్రభా అనేక ఆత్మలు అక్కడ రక్షించబడులాగా మీరు సహాయం చేయండి. అయా నీ వాక్య జ్ఞానము అయా అనేకులకు నాయన బిడ్డలకు మాకును మీరు లోతైన వాక్య జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకమునకు వేరుగా మేము జీవించడానికి సహాయం చేయండి. లోకములో మిళితమైన జీవితములు కాదు ప్రభు. ఒక ప్రత్యేక జీవితము నీ కొరకు జీవించడానికి మీరు నీ బిడ్డలు ఏర్పరచుకోండి ప్రభు. నీ దాసుని నిలవబెట్టుకున్నావు తండ్రి నాయన. నీ దాసుని ద్వారా ఆ గొప్ప కార్యము అక్కడ పల్లకడిలో మీరు జరిగిస్తున్నారు తండ్రి. నీ దాసుని కట్టొచ్చిన ప్రతి ఆటంకమును మీరు తొలగించండి ప్రభు. ఎవరైతే నీకు ప్రభు నాయన నీ దాసులు కాడి వాయించుగా అడ్డుగా ఉంటున్నారో నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభు. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. అయా నీ పని నువ్వు చూసుకుంటావు ప్రభు. నీ పని నువ్వు జరిగించుకుంటావు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. అడ్డుగా వచ్చిన ప్రతి గోడను మీరు కూలగొట్టండి ప్రభు. అయా నాయన ఈ యాత్ర ప్రభు, ఈ సువార్త యాత్ర ప్రభు నిరాటంక
మార్గముగా మహిమకరంగా జరగడానికి మీరు సహాయం చేయండి. ఈ త్రోవలో ప్రతి అడ్డును మీరు తొలగించండి, సరళము చేయండి నాయన. ఎవరైతే నీకు ఆయాసకరంగా ఆలోచనలు కలిగి ఉన్నారో వారితో మీరు మాట్లాడి ప్రభా నాయన వారి హృదయాలను మార్చి ప్రభా నీకు మహిమకరంగా నడిపించుకోమని అడుగుతున్నాను. ప్రభా అద్భుతదేవా, ఆశ్చర్య కార్యములు జరిగించువాడా నీకు వందనములు ప్రభా. అలాగే ఈ దినాన్ని ప్రభా ఎక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, పలకడ నుండి వచ్చిన బిడ్డలను దర్శించండి, వరుసలేరు నుండి వచ్చిన బిడ్డలను దర్శించండి ప్రభా. నాయన రాయవరం నుండి సండ్రేడు నుండి వచ్చిన బిడ్డలను దర్శించండి. ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి నాయన. అనేక మంది బిడ్డలు రావడానికి మీరు సహాయం చేయండి. ఏ బిడ్డలు ఏ అంశంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డ అంశాన్ని కూడా మీరు నాయన తీర్చమని అడుగుతున్నాను. సహాయం చేయండి. బలహీనమైన బిడ్డలను బలపరచండి ప్రభా. ఒక్కొక్క బిడ్డను నాయన మీరు ఎత్తి పట్టుకోండి నాయన. ప్రతి బిడ్డ ఆశలో వేదనలు మీరు తీర్చండి నాయన. ప్రతి బిడ్డ బలహీనతలను మీరు ముట్టండి ప్రభా. నీ సిల్వర్ రక్తములో ప్రతి బిడ్డను శిరస్సు నుండి పాదముల వరకు మీరు అభిషేకించి అద్భుత కార్యములు బిడ్డ పట్ల మీరు జరిగించుకోమని అడుగుతున్నాను. సేవను అభివృద్ధి పరచండి. అలాగే నీ దాసులు నాయన నాయన మాట్లాడనట్టుండగా రెండంతల ఆత్మశక్తితో నీ దాసు నింపి మాకు కావలసిన వర్తమానం నీ దాసులలో నుండి మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నీ దాసురాల్ని బలపరచండి ప్రభా. ఈ పరిచర్య అంతటిని నాయన అభివృద్ధి పరచండి నాయన. అనేక జనాంగములకు మార్గదర్శకులుగా బిడ్డల్ని జీవింపచేయమని అడుగుతున్నాను. అలాగే పరిచర్య చేయొచ్చున ప్రభా, వంట చేయొచ్చున తల్లిని కూడా దీవించండి, సహోదరుని బలపరచండి ప్రభా. వడ్డీస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ పరిచర్య నాయన ఘనముగాను మహిమకరంగాను జరుగులాగున అనేక ఆత్మలకు వెలుగునిచ్చే యొక్క జీవ మార్గములకు బిడ్డలను నడిపించులాగా మీరు సహాయముగా ఇచ్చేయమని. అలాగే నేను ఆయన ఇంకా జరగనైనటువంటి 5 ప్రార్థనలో మీరు తోడుగుండి, వాక్య పరిచర్యలో మీరు తోడుగుండి మమ్మల్ని నడిపించుకోమని మా కొరకు రానైన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై పోసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, మోముపై పోసింది మరి ఒకరు. బంతిలాడినారు, బాధలు పరిచినారు. బంతిలాడినారు, బాధలు పరిచినారు. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగము కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అలాగే ప్రార్థన ఉన్నాను. ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థన శక్తివంతమన్నది. దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆయుధము. పశువులకి కొమ్ములకు ఆయుధము, పశువులకి కొమ్ములు ఆయుధము, వాటిని కాపాడుకుంటాయి. మనుషులకి ప్రార్థన ఆయుధం ఇచ్చాడు దేవుడు, నువ్వు కాపాడుకోవడానికి. ఆయుధం బయటికి ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. దేవుడు ఎవరు? సర్వము అయిందే. భూమి అయింది, ఆకాశం అయింది, సముద్రం అయింది, చెట్లు అయినవి. ఏమైనా చేయగలడు ఆయన. అట్టి దేవునికి ప్రార్థించు. నువ్వే బాధతో వచ్చావో ఆ బాధను యేసయ్యకి చెప్పు.
నీ చుట్టాలో చెబితే అది వ్యర్థమే. దేవుని కోసం ప్రయాసపడడం వ్యర్థం కాదు. ఒక్క నిమిషము ప్రార్థన చేసుకో. నా కుటుంబం ఏంటి ప్రభు ఎలాగున్నది, నా కుటుంబాన్ని బాగు చేయనైనా, నా బిడ్డను బాగు చేయ తండ్రి. ఆయనకి అప్పగించే నీ బిడ్డల్ని ఆయన చూసుకుంటారు. నీ సమస్యలు ఆయన దగ్గర పెట్టు, ఆయన చూసుకుంటారు. పలకడంలో ఉన్న సమస్యను ఆయన చూసుకుంటారు. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఒడిసిలో ఉన్న ఇబ్బందులను దేవుడు చూసుకుంటారు. మరణంలో ఉన్న ఇబ్బందులు ఆయన విడుదల చేస్తారు. గొప్ప కార్యాలను పరమర్శం చేస్తారు. ప్రార్థన చేస్తారు. మౌనంగా ఉండక ప్రభు తలంచుకో. మూడవ ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన వారం నుంచి నాయన ఈ వారం వరకు మమ్మల్ని ఎంతగానో నీ కృపలో ఉంచినందుకు వందనాలు. నిన్ను స్తుతించుకోవడానికి, కనపరచడానికి ప్రభు మాకు ఇటు సమయాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు ప్రభు. స్తోత్రములు తండ్రి. ఎందరికో లేని భాగ్యము ప్రభు, అట్టి భాగ్యము మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభు. నీ రుణమైతే మేము తీర్చుకోలేము ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు. తండ్రి నైనా ఈ రోజునైనా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభు. మేము నాయనా తండ్రి అంతరంగము కడుగుకోలేని పరిస్థితిలో ఉన్నాము ప్రభు. లోకం వైపు తండ్రి చూచి ప్రభు తండ్రి నేను పక్కన పెట్టేస్తాను. మమ్మల్ని శుభ్రపరచండి, మేము కడుగుకోలేకపోతున్నాము నాయనా తండ్రి. నైనా పరిపూర్ణంగా నైనా నీలో ఉండడానికి నైనా నిన్నే మా హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవడానికి ప్రభు తండ్రి మమ్మల్ని శుభ్రపరచండి దేవా తండ్రి. మా తలంపులు మీవై ఉండాలి సార్. నీవే మా గురిగా పెట్టుకొని నాయనా తండ్రి పౌలు గారు బ్రతికినట్లుగా ప్రభు మేమును తండ్రి నిన్నే ఆశ్రయించువాడిగా తండ్రి నాయనా తండ్రి మీతోనే ఉండడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచండి. నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తుతులు ప్రభు. తండ్రి ఏవేలు రక్తము గురించి ప్రభు చెప్పిన దేవుడు ప్రభు. ఏవేలు రక్తమునైనా పగలు కోరుకున్నది ప్రభు నాయనా. యేసువారి రక్తము తండ్రి నాయనా తిట్టిన వారిని తిట్టలేదు ప్రభు తండ్రి. ఎదురు తిరిగిన వారిని నాయన క్షమించి ప్రభు వారిపై నీ రక్తాన్ని ప్రోత్సహింపచేసావు తండ్రి. పాపం నుండి నాయన శాపం నుండి విడుదల దయచేసింది నీ రక్తము ప్రభు. యేసయ్యా తండ్రి నాయన ఏబేలు రక్తము నాయన తండ్రి తల్లిదండ్రుల నుండి తన అన్నగారిని నాయన తండ్రి దేశ దిమ్మరిగా నాయన తరిమి వేసింది ప్రభు. నీ రక్తము ప్రభు మునుపు మేము దూరస్తులుగా ఉన్న మమ్మల్ని ప్రభు తండ్రి సంధి చేసి ప్రభు సమాధానపరిచింది నీ రక్తము ప్రభు. దేవునికి నైనా సమాధానపరిచినైనా దగ్గరగా చేసింది మమ్మల్ని ప్రభు. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. తండ్రి నాయనా దావీదు గారు ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో ఉండుట ఒక్క దినం ఉంటే 1000 దినములతో సమానమన్నాడు. అటివారిగా మమ్మల్ని మార్చండి ప్రభు నాయనా తండ్రి. నీ సన్నిధిలో ఉంటే ఎంత సంతోషమో ప్రభు, ఎన్ని మేలులో ప్రభు తండ్రి నాయనా. నీ వాక్యం మాలో ఉంటే మాకు ధైర్యము ప్రభు. యేసయ్య నీ మాట వినుట ప్రభు శ్రేష్టమని ప్రభు తండ్రి నాయనా. నీకు ఇష్టకరమైన అర్పణలు అర్పించుట కంటే దేవుని మాట వినటం ఎంతో శ్రేష్టమని మాట్లాడిన దేవుడు యేసయ్యా తండ్రి. నీ రక్తము ప్రభు స్వస్థపరిచిందయ్యా నీకు స్తుతి
నాయన నిన్నటి దినము వరకు నాయన నీ రక్తము కొరకు మాకు బోధించి ఉన్నారు. ప్రతి దినము నాయన తండ్రి మీ సిలువలో ఎన్ని శ్రమలు పడ్డారో నాయన అన్ని మాకు చూపించిన దేవుడవు ప్రభువా యేసయ్యా తండ్రి నీకు వందనాలు. ఈ దూతలను ప్రభువా సంచరింపజేస్తున్న దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తుతి తండ్రి. నీకేమిచ్చిన రుణం తీర్చుకోలేము ప్రభువా. మా కొరకు నాయనా తండ్రి నీ రక్తము చిందించుకో నాయనా సిలువలో ప్రభువా నీ రక్తము చిందించకపోతే ప్రభువా మా పాప పరిహార్థము నాయన మాకు లేదని ప్రభువా దేవా తండ్రి మాకు క్షమాపణ లేదు ప్రభువా తండ్రి నాయనా మేము నాయనా నీ నిత్యరాజ్యానికి చేరాలంటే ప్రభువా నీ రక్తంతో కడుక్కోవాలని ప్రభువా తండ్రి నాయన ఆనాడు నాయన తలంచి దేవా తండ్రి నాయనా మా కొరకు నాయనా తండ్రి మీరు వాక్య రూపంలో ఉన్నప్పుడు ప్రభువా తండ్రి శరీరధారిగా జన్మించి ప్రభువా మాకు నాయనా తండ్రి మేము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ప్రభువా తెలియజేసిన దేవుడు అయ్యా తండ్రి పరిశుద్ధుడా రాబోయే దినములు నాయనా చెడ్డవి నాయన తండ్రి నోవాహు దినముల వలె ఉన్నవని ప్రభువా మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా యేసయ్యా అటు ఉగ్రత దినాల్లో మేము ఉండకుండా తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నాయన తండ్రి ప్రార్థనని నాయన ఆయుధాన్ని నాయన దినదినము నాయన క్రమము తప్పకుండా ప్రభువా పులిసిన రొట్టె వలే కాక పులియని రొట్టె వలే ప్రభువా తండ్రి నాయన మేము నాయన బలులు అర్పించాలని క్షమాపణ బలులు అర్పించాలని తండ్రి క్రమము పాటించాలని ప్రభువా మాట్లాడిన దేవుడు ప్రభువా మా పితరులైన వారునైనా తండ్రి వారు ప్రార్థించగా వారు మొరనాలికించిన దేవుడు ప్రభువా యేసయ్యా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా నీ త్యాగం ఎంత గొప్పది ప్రభువా మా కొరకు ప్రభువా మేము పాపులమై ఉండగానే ప్రభువా సిలువలో మరణించావు నీకు వందనాలయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి వెలుగైన దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా శక్తిమంతుడా జీవము గల దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రతిదినము మమ్మల్ని ఎంతో బలపరిచిన దేవుడు ప్రభువా యేసయ్యా నీకు స్తుతి తండ్రి నీ రాజ్యము చేరడానికి ప్రభువా పరలోకాన్ని నుండి నాయన భూమికి నాయన నిచ్చెన వేసిన దేవుడు ప్రభువా నీలో పరిపూర్ణంగా ఉండకపోతే ప్రభువా నీ సింహాసనము నాయన అందుకోలేము ప్రభు యేసయ్యా నీలో నాయన ఐక్యమయ్యే భాగ్యత ఇచ్చేదండి నాయన తండ్రి పరిశుద్ధుడా నీకు స్తుతులు నాయన దైవానికి వందనాలు తండ్రి స్తోత్రములయ్యా పరిశుద్ధుడా ఆయన వచ్చిన వారిని జ్ఞాపకం చేస్తుంది ప్రభా ప్రతి బిడ్డ ఏ అంశం పెట్టుకుని వచ్చారో తండ్రి ఆ అంశం నెరవేర్చిన తండ్రి స్వస్థత లేని వారికి స్వస్థతను తెచ్చి యేసయ్యా తండ్రి నాయన మీ కను దృష్టిలో మమ్మల్ని ఉంచిన దేవుడా నీకు వందనాలు ప్రభా నాయన దినదినము నీ సన్నిధిలో నాయన మేము కోసాడుకునే భాగ్యం ఇవ్వండి అయ్యా ఈ లోకమంతా వ్యర్థము ప్రభువా ఈ నీచ రాజ్యంలో మేమందరూ ఉండేలాగా సహాయం చేయండి సిద్ధపరచండి ప్రభు స్తోత్రములు తండ్రి నాయన ప్రభువా తండ్రి అలాగే నాయన సభనైనా తండ్రి సివేరులో తండ్రి సభ జరిగించుచుండగా మీరు నాయన తోడుగా ఉండండి ప్రభువా అక్కడ జనాంగాన్ని జన సమూహాన్ని సిద్ధపరచండి ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా స్తోత్రములయ్యా వెలుగైన దేవుడా నీ వెలుగును అక్కడికి పంపించుచున్న దేవుడా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా స్తోత్రములయ్యా తండ్రి నాయనా నీ దూతల సమూహము ప్రభువా తండ్రి అక్కడ ఉంచుచున్నందుకు నీకు వందనాలు ప్రభువా స్తోత్రములు తండ్రి నాయనా తండ్రి నా చెవులు మందముగా లేవని నా చేతులు కొరచగా లేవని నీకు సహాయం చేయడానికి నాయనా ప్రభువా మాట ఇచ్చినట్లుగా ప్రభువా
ఆయన నాకును మీకును ప్రభు మా దోషములు అడ్డుగా ఉన్నాయని ప్రభు తెలియజేసిన దేవుడు ప్రభు. పరిశుద్ధుడా, నీ ప్రార్థనలోనైనా మేము ఎదగడానికి దినదినము నీకు మొరపెట్టుకోవడానికి ప్రభు నాయన తండ్రి సహాయం చేయండి. దేవానికి వందనాలు. ఆయన వచ్చిన వారందరినీ దీవించండి ప్రభు. దైవజన్ని జ్ఞాపకం చేసుకోండి, దాసరాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన బిడ్డలిద్దరికీ నాయన తండ్రి తోడుగా ఉండి నడిపించండి ప్రభు. తండ్రి పళ్ళ కడియంలో మందిరము ప్రభు, అది నీ చిత్తమై ఉన్నది ప్రభు. నీ దూతలతో కట్టించి వేసిన దేవుడు ప్రభు. యేసయ్యా తండ్రి, ఎవరు ఆటంకాలు పరిచినప్పటికీ కూడా ప్రభు నువ్వు నాయన సహాయం చేసే దేవుడివై ఉన్నావు తండ్రి. యేసయ్యా తండ్రి, వారి హృదయాలు నాయన ఆటంకాలు పరిచే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని నాయన తండ్రి నీ రక్తంతో నాయన సమాధానపరచండి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభు. ప్రతిష్ట దినాన్ని నాయన తండ్రి సిద్ధపరచండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. మహిమోన్నతుడానికి వందనాలు. అగ్ని వంటి వాడివి ప్రభు. నీ మాటలు అగ్ని వంటివని నాయన మాట్లాడుచున్న దేవుడు అయి ఉన్నావు ప్రభు. యేసయ్యా నీకే స్తుతులు ప్రభు. నీకు మహిమ ప్రభు. యేసయ్యా దేవా తండ్రి, ఏ బిడ్డ అవసరంతో వచ్చిందో ప్రతి బిడ్డను కూడా ఆయన తండ్రి దీవించి ఆశీర్వదించు. ఆయన తండ్రి నా చిన్న కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో ఉండేలాగా తండ్రి దావీదు గారు అడిగినట్లుగా ప్రభు నా కుటుంబం అంతా కూడా తండ్రి ఈ సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తాను. చిన్ని ప్రార్థన ప్రభు ఈ పరమ సన్నిధికి చేర్చుకొని ప్రభు నా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేసి యేసువారి నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బతులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల శిలువలో సాగింది యాత్ర, కరుణామయమే దయగల పాత్ర. మౌనంగా ఉండదు. ఆయన రక్తము ఆయన తండించుకున్నది, ఆయన ముఖం మీద ఉమ్మయించుకున్నది మీ కొరకే. మీకు జయం ఇవ్వాలనే, మీకు బలం ఇవ్వాలనే ఆయన వెనుక నుంచి తన్నింది ఒకరు, ముందు నుంచి నవ్వింది మరొకరు, ఉమ్మివేసింది ఒకరు, హేళన చేసింది మరొకరు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి దేవుడు ఇన్ని వేదన పడ్డారు. ప్రార్థన చేస్తూ, ప్రభువా నా కొరకు ఉమ్మవేయించుకున్నావా, నా కొరకు ఇంటి వాదన పడ్డావా తండ్రి అని ప్రార్థన చేస్తూ నా గొప్ప జీవాత్మ పరమాత్మ నీ వందనాలు సోదరాలు. అమరాం దేవ, శాంతి దేవ, గొప్ప దేవ, నా పితృలు దేవ, నీ వందనములు సోదరాలు. నా తండ్రి
ఆయన సిలువైబడి దేవా నీకు వందనాలు స్తోత్రం. పాపని తండ్రి తండ్రి అంటే కూడా తగిన దాన్ని కాదు, నీ పేరెత్త కూడా నేను ఎవరితో లేని తండ్రి వందనాలు స్తోత్రాలు. ఎవరికి లేని తండ్రి తండ్రి నీకు వందనాలు స్తోత్రం. నాలుగో తాను నీది తండ్రి ఎవరైతే ఎదురుగా ముందు రామంటారు అనిపించదు. పరిశుద్ధులు దేవతలు మరలాంటి పత్రకు మా తండ్రి దైవదాసులు మా తండ్రి దేవదాసు మీ ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మడానికి మా తండ్రి తండ్రి అయ్యా నీకు వచ్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రం. నీ అంతను వదలకోండి మా పక్క నీకు వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రాలు. అయ్యా తండ్రి మా నిద్ర మా పాపులు మా దోషులు నీ సిలువైన వారిని పనేసి పోచుతున్నా తండ్రి నీకు వందనములు తండ్రి నీకు సిలువ స్తోత్రం. అయ్యా నీ ప్రేమ గొప్పది తండ్రి, నీ చాలి గొప్పది తండ్రి. అయ్యా కొన్ని చంపుతుంది నేను చంపించు ఒక మీద పెద్ద తుడుచుకుంటు. అయ్యా నీ కొండములు సూత్రాలు ఆ శిలువ పేరు తండ్రి మూడు మేకలు వచ్చి ఎలాడుతున్న దేవా నీ కొండములు సూత్రాలు. ఇంకా నీకు శిలువైపడుతున్నావు, నిన్ను అమ్మాను పడుతున్నావు, నిన్ను గాయపడుతున్నావు, నిన్ను ఆవేశపడుతున్నావు. అటు పాపములు కడిగి అక్కడ మచ్చలు దాగి ఉందండి మానవుల తండ్రి. మా బయటికి పాపులు మాత్రములు పాపం మా వైద్య పాపులు కడిగితే వచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి పాపులమైన మమ్మల్ని క్షమించిన దేవా నీకు వందనాలు స్తోత్రం. మా ప్రాణములు క్షమించండి, మా దోషములు కడిగి వేయండి, మా తలంపులను తీసివేయండి. నీకు వందనములు స్తోత్రం. మానవులు తండ్రి ఇప్పుడు పొందుతాయి ముడిపోయాడు పోయిన తోడుపోయాడు అటు పాపములు కడిగి వేయండి తీసివైపు నీకు వందనములు స్తోత్రం. పరిశుద్ధాత్మడా నీకు వందనములు స్తోత్రాలు. నరది యంత్రములు వెరిగినట్టు నరది రాక్షసులు వెరిగినట్టు నీకెన్ని తలంపులు మాలో ఉండి తీసివేయండి, నాలో నుంచి తీసివేయండి. నీకు వందనములు స్తోత్రాలు. నీకే వందనములు స్తోత్రాలు. ఓ దైవమా నీకే వందనములు స్తోత్రాలు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం నిషేధంగా జరుగుతుంది. అయ్యా నువ్వు మమ్మల్ని తండ్రి నువ్వు తగ్గించుకొని మా కొరకు తండ్రి మా పాపలు కడిగితే నచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ఈ పాపలతో ఎన్ని పాపములు చేస్తున్నాను, అటు పాపములు నీ రక్తములు కడిగి నీ పరిశుద్ధ రక్తములు కడిగి మమ్మల్ని అందరినీ పవిత్ర చేయండి, మమ్మల్ని శుద్ధి చేయండి. నీ సహాయం దయచేయండి దేవా నీకు వందనములు స్తోత్రం. ఇతనికి సమయం లేని వారి అర్థం ఇటు సమయమే గడియమనిచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రాలు. ఏ బతికి లేనిది ఈ పాత సుతులు పాలు పంచుకోవడానికి నాకు వచ్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. అయ్యా వచ్చిన వారిని అందరినీ కడిగి తండ్రి, నన్ను కడిగి తండ్రి, మమ్మల్ని పవిత్రంగా చేయండి. నీకు అయ్యా నీకే స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో మీరు సహాయం చేయండి. ఏసయ్యా నీకు వందనములు స్తోత్రాలు. అలాగే పల్లెకాయలు ఉన్న నాయన అయ్యా చేసి మీరు ఎంతగానో అయ్యా మీరు రక్తము సరిగిన బిడ్డలు సిద్ధపరచు అక్కడ తండ్రి మీరు కట్టుతున్నారు దేవాలయంలో చేతులుగా అనేక ఆత్మలైనా మీరు సిద్ధపరచండి.
అయ్యా మీరు సహాయం చేయండి. మీకే జరిగింది జరిగింది నీ నామలో జరిగించండి. అడ్డులు వాటికలు జరిగింది నీ నామానికి మహిమ కలిగల తండ్రి, ఘనత కలిగల యేసయ్యా నీవే తండ్రి జరిగించగా మన చేతులు యేసువారి నామలు అడుగుతున్నాము. ఇంకా 3 కోట్ల పంపమ్మ అయ్యా తండ్రి పలకర్మల జరుగుతున్న 3 కోట్ల మీరు జరిగించండి. వర్షానికి గ్యాములో జరిగింది అయ్యా, గ్యాములో జరుగుతున్న తండ్రి 3 కోట్ల మీరు జరిగించండి. గ్యామ పెట్టడంతో మాట్లాడుతుంది అయ్యా, మాకంటే ప్రతి దేవతలు పంపించి అక్కడికి జరుగుతున్న తండ్రి 3 కోట్ల తండ్రి జరిగించి నీ రాకడికి చెత్తపరచండి. నీ రాకడికి తండ్రి అనేక పెట్టున్నాయి చెత్తపరచుకొని మీరే సహాయం జరిగించిన మాకు చేతులు నీ నామాలు అడుగుతున్నాము. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డతో మాట్లాడుతండి. అలాగైతే పట్టుకున్న క్యాబులని నేను వచ్చుతున్నా. మీ సహాయం చేయండి, మీ గొప్ప దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ చేతులు కప్పుకోబడినప్పుడు ఈ కార్యం జరిగించుకోండి. పరిచయం చేసి బిడ్డలు దీవించండి. అసలు ఆత్మతల్లి మీ కార్యం ఇంకా మీ కార్యం జరిగించుకోండి. అయ్యారిమ శక్తిని బలాన్ని దయచేయండి. ఇది రాకడి పరికారవంతులండి పనిలో బలంగా నడిపించుకోండి. మీ సహాయం దయచేయండి. మీకు అందరూ వాళ్ళ సోదరులు తండ్రి దైవ తల్లి దైవ తండ్రి దీవించండి. మీకు అందరూ సోదరాలు ఇగో నా తండ్రి 3 పేదలకి 4వ పేదలు తండ్రి చేతులు నేనైతే పోగడానికి సోదరు నా తెలియని తండ్రి నా దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ కుటుంబం ఈ కుటుంబం పట్టుకుని గొప్ప చేతులు నీ సహాయం దయచేయండి. గొప్ప చూసుకుంటే తండ్రి నీ కొంత సోదరు ఈడు బతుకు దేవుడా సోదరు ఈ శమని ఎదురుతున్న వారికి తండ్రులను ఈ సంబంధించి బట్టి దేవుడా సోదరు నీ కొందరు సోదరు నా పెట్టలు తండ్రికి సేతులు కప్పుకుంటున్నాను. అయ్యా నా తెచ్చి తెలియని పేదలయ్యా నీ పాదాలను చేర్చుకొని పేదల పొదువులు వేసాను. నాకు అక్కడ పెళ్లి కుమారుడు తలోరాని యేసువారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా? నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపో నావన్నీ మరువా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి అవన్నీ మరువగలనా? నువ్వు సిలువలు మోసితివా నాకై సిలువలు మోసితివా. నీ కృపను బట్టి అద్భుతకరము జరిగించిన దేవానికి స్తోత్రాలు
నడిపిస్తున్నారు పూర్తిగా 40 రోజులు పూర్తి సక్రమంగా జరిగించుకుని నడుస్తున్నారు ప్రభావ. ఇదిగో నాయన చేసిన పాపం వారు నిర్మాణం ఇచ్చిన ప్రభావ. ఈ సంఘంలో కూడా విధానం దీవించండి ప్రభావ. ఇదిగో నాయన పేర్లు రాత్రి సభలు జరుగుతుండగా 3వసారి ఆయన ఈ విధంగా సహాయం చేయండి. అనేక మంది మార్చించి ప్రభావ. ఈ ఆత్మను రక్షించుకొని ప్రభు సహాయం చేయని నడుస్తున్నాను ప్రభావ. ఆయన బయటకు వచ్చిన ప్రభావ ఏ జరిగించాలో ఆయన మీరు బయటపరచుకుని నడుస్తున్నాం ప్రభావ. నీకు దేవానికి స్థుతులు. ఇది ఆయన సంఘాన్ని దీవించిన ప్రభావ. సంఘటనకి దీవించిన కుటుంబాన్ని దీవించిన ప్రభావ. వారిపై తోడుగా వచ్చిన వారు చేసిన సేవపరచండి ప్రభావ. ఆయన రంగపేట మండలాన్ని కలిగించండి, గ్రామాన్ని కలిగించండి ప్రభావ. అనేకలను రక్షించండి ప్రభావ. ఇదిగో ఆయన 2వ రావడానికి అనేకలను సిద్ధపరచండి ప్రభావ. ఈ రావడం సిద్ధపరచని ముందు నడిపించండి ప్రభావ. ఆయన ఆత్మల మీదకు వెళ్ళిన స్థితి మాకు అనుగ్రహించండి నాయన. ఆత్మ తండ్రి నేను వెనుకబడిన వారిని కాకుండా ఆత్మస్థితిలో ముందుకు నడిచే వారిని నడిపించండి ప్రభావ. జ్ఞానంతో జ్ఞానంతో నడిపించుకున్నాను ప్రభావ. ఇదిగో నాయన ప్రభావం నాయకుడు కాదు ఆయన మంత్రులు మాట్లాడండి ప్రభావ. ఈ యొక్క జ్ఞానం గ్రహించండి ప్రభావ. మా తరపు ఆకర్షణ వెళ్ళడానికి దీవించండి ప్రభావ. ప్రతి వారిపై తోడుగా ఉంచండి ఆయన. సహాయం చేయండి ఆయన. ఏ స్థలాలను మేము అనుకరిస్తున్నారు ఆరాధిస్తున్నారు ప్రతి నామాన్ని మేము చేసుకుని చూస్తున్నాను ప్రభావ. వెనుకొందించిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నా కుటుంబాన్ని దీవించండి ప్రభావ. ఇదిగోమైన దర్శించండి ప్రభావ. వీడి ప్రయాణంలో తోడుగా క్షేమంగా నడుస్తున్నాం ప్రభావ. ఆయన వాహనం తీసుకుని వెళ్తే గృహానికి వచ్చి పర్యంతం నీ కాపురించి నడిపిస్తున్నాను ప్రభావ. క్షేమించండి వారి ఉద్యోగాన్ని దీవించండి ప్రభావ. నాయన ప్రభావ నా తరపుగా దీవించండి అక్కడ మార్చండి ప్రభావ. నన్ను కూడా నీళ్ళు నడిపించండి, ఆత్మస్థితులను నడిపించండి ప్రభావ. నాలుగు ప్రతిగా మీరు ముట్టండి ప్రభావ. శారీరకంగా ఆత్మీయంగా బలవంతురాలు చేయండి ప్రభావ. దుష్టుడు వేసిన ప్రతి బాణములు చేయండి నడుస్తున్నాను. గృహం చుట్టూ మీ కంచెని ప్రభావ. చీకటి దూరం చేయండి నడుస్తున్నాను ప్రభావ. మీ పరిశుద్ధ ఆత్మకి కాపాడించండి ప్రభావ. గృహ నాయకుడు వదండి ప్రభావ. ఆయన దృష్టి చేసిన ప్రభావ. శక్తులన్నీ కూడా మీ చీకటి శక్తులన్నీ దూరం చేయమని నడుస్తున్నాను ప్రభావ. నీ వెళ్ళు ప్రకాశంతో చేయమని నడుస్తున్నాను ప్రభావ. సహాయం చేయండి ఆయన. శాంతి సమాధానంతో సహాయం చేయండి ప్రభావ. ఆయన బ్రతుకులు మంచి జీవితాల్లో ప్రభావ. ఆయన నేను పరిస్థితిని మాకు అనుగ్రహించమని నడుస్తున్నాను ప్రభావ. ఆయన ప్రతి అవసరాలకు మీరు చేస్తున్నామని తీర్చిన నడుస్తున్నాను ప్రభావ. దుఃఖకరమైన నడిపించండి, ఆశ్చర్యకరంగా నడిపించండి. ప్రతి వారిని సిద్ధపరచండి, సంఘాన్ని సిద్ధపరచండి ప్రభావ. నడిపించండి ప్రభావ. ఆయన చూస్తే ఆత్మసంలో చేర్చుకుని ప్రభావం దయచండి. మా ప్రతివారం వేసింది పరిశుభ్రంగా మార్గడుకుంటున్నాం తండ్రి. మరణమైనప్పుడు ధరణి వనికెనో గోడి ఎదతిరిగేనో సోదారా. మరణమైనప్పుడు ధరణి వనికెనో గోడి తెరచిరిగేనో సోదారా. ఊరు గిరులో బండలో బాసా లయేసా తెరబాబాడెను సోదారా. 6వ ప్రార్థన మోషే గారు చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క నమ్మకాన్ని ఆదరించండి, పోషించినదండి, బలపరిచినదండి. ఎవరైతే ఏ బాధలతో వచ్చారో తండ్రి ఆ బాధల ఉంటుందండి. నేను యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆయన అప్పుడు బాధలతో ఉన్నారు తండ్రి.
ఆయన అప్పుల బాధలు తీర్చి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఆహారం లేని వారికి నేను ఆహారం పెట్టండి తండ్రి. ఎవరికైతే ఆహారం లేదో తండ్రి అంత ఆహారం పెట్టండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్క బాధను బాగు చేయదండి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఎవరైతే ఏ బాధలతో వచ్చారో తండ్రి ఆ బాధలు తీర్చితండి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోండి, ఆదరించండి, పోషించండి తండ్రి, బలపరచండి తండ్రి. నేను కిడ్నీలు బాధలతో ఉన్నారు తండ్రి, నేను కిడ్నీలు బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను శుక్రబాధతో ఉన్నారు తండ్రి, నేను శుక్రబాధను బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను బీపీతో ఉన్నారు తండ్రి, నేను బీపీని బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఎన్ను కోసం పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, ఎన్ను కోసం బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన కాయలతో ఉన్నారు తండ్రి, ఆయన కంతిలతో ఉన్నారు తండ్రి, ఆయన అవి తీసివేస్తే తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను జబ్బగూడు విరిగిపోయిన వారు ఉన్నారు తండ్రి, ఆ జబ్బగూడిని అతికెట్టి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కాళ్ళు విరిగిపోయిన వారు ఉన్నారు తండ్రి, నాయన కాళ్ళు విరిగిపోయిన వారిని ముట్టండి బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను అలాగే పచ్చబోతంతో లాగేసిన వారు ఉన్నారు తండ్రి, నేను వారిని ముట్టండి బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి తండ్రి నేను వేసేయాలి, ఈ పరిశుద్ధ రక్తంతో కడిగి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను వచ్చిలేడు గ్రామంలోనైనా వచ్చే నెలలోనైనా సభనైనా ఆ సభ మంచి ఘనంగా జరిపించండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఎవరైతే గుహాలు కట్టుకుంటున్నారో తండ్రి ఆ గుహాలు కట్టుకున్న వారికి సహాయం చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయినా ఎవరైతే మందిరాలు కడుతున్నారో తండ్రి ఆ మందిరాలనైనా త్వరలో కట్టించిన వాడు నువ్వే తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయినా ఇంకా ఎవరైతే ఏం అడుగుతున్నారో తండ్రి నువ్వు ఏమి ఇవ్వబోతున్నావో తండ్రి నైనా నీకు తెలుస్తుంది నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను కృషి వ్యాధులతో ఉన్నాను తండ్రి, నేను కృషి వ్యాధులను బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. ఆవేశంతో ఉన్నారు తండ్రి, నేను ఆవేశాన్ని నైనా తీసివేసే తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను కిట్లో రాళ్ళు ఉన్నాయి తండ్రి ఆ రాళ్ళు కరిగించండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను 7 బాధలతో ఉన్నారు తండ్రి, 7 బాధలను తీసివేసే తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను క్యాన్సర్ రోగులతో ఉన్నాను తండ్రి, నేను క్యాన్సర్ రోగులనైనా తీసివేసే తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను ప్రతి ఒక్క యాతన కూడా ముట్టండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నేను పల్లగడంలో సంచి ఓపెనింగ్ తండ్రి నువ్వు ఎవరి దారిగా ఓపెనింగ్ మంచి ఘనంగా జరిపించి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయినా ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఎవరైతే ఏ బాధలతో వచ్చారో తండ్రి ఆ బాధలు తీర్చి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయినా ఓట్స్లేట్ నుంచి వచ్చిన వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే సండ్రాల నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. రాయవారి నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే రంగంపేట నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే పల్లగడ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే ఈ వేనగోల నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఇంకా ఏ ఊర్ల నుంచి వస్తున్నారో తండ్రి ఆ ఊర్లన్నీ కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే వంశీ గారు చేసి పనిపాట్లలో తోడుగా ఉంది నడిపించండి తండ్రి. అలాగే కిషోర్ గారు చేసి పనిపాట్లలో తోడుగా ఉంది నడిపించండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యగారిని అమ్మగారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆ చేసి పనిపాట్లలో నువ్వు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నాయన అప్పుల బాధలు తొలగించండి, నాయన అప్పుల బాధలు ఉంటే తొలగించండి నేను వేసేయాలి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇక్కడ వంట చేసి వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి.
వడ్డించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఇంకా ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో తండ్రి ఆ బాధలన్నీ తీర్చి తండ్రి నాయన. అలాగే తండ్రి పీట్లు పడిపోయిన వారు ఉన్నారు తండ్రి, పీట్లు పడిపోయిన వారిని ముట్టండి తండ్రి. అలాగే చూపులేని వారు ఉన్నారు తండ్రి, చూపులేని వారిని ముట్టండి తండ్రి, బాగు చేయండి తండ్రి నాయన. అలాగే చెవిటి వారు ఉన్నారు తండ్రి, చెవిటి వారిని బాగు చేయండి తండ్రి నాయన. యేసయ్యా నీ వందనాలు, నీకే స్తోత్రాలు. ఇంకా నాయన కడుపులో నీరు కట్టిన వారు ఉన్నారు తండ్రి, నీరు కట్టిన వారిని ముట్టండి తండ్రి, బాగు చేయండి తండ్రి. అలాగే మోకాళ్ళ సరుకులతో ఉన్నారు తండ్రి, మోకాళ్ళ సరుకులు విడుదల చేయి తండ్రి నేను. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన పచ్చి కాములతో ఉన్నారు తండ్రి, నాయన పచ్చి కాములను బాగు చేయండి తండ్రి నేను. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నడలేని వారిని ఎలా నడిపిస్తావో తండ్రి అలాగ నడిపించుకోండి తండ్రి నేను. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఈ సంఘాన్ని ఇంకా పెద్దగా సంఘం చేయతండి నేను, ఈ చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా చేయతండి నేను. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడి తండ్రి నేను. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను, కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను. పాలకుండవు యేసు జాలి పారుచుండెను, పారుచుండెను, పారుచుండెను. ఏడవ ప్రార్థన స్తుతి ప్రార్థన. వీలైతే అందరూ లేచి నిలబడతాం. ఒకసారి లేచి నిలబడతాం. స్తుతి ప్రార్థన అందరూ కూడా స్తుతి చెబుతాం. దేవానికి స్తుతి, మా కార్యం చేస్తున్న దేవానికి స్తుతి. మమ్మల్ని పాదశుద్ధిలో ఉన్నాయన్న, మమ్మల్ని మచ్చ డాగం లేకుండా కడిగి వేస్తుంది దేవానికి స్తుతి అని అందరూ స్తుతి ప్రార్థన చేస్తాం. ఎవరు మమ్మల్ని ఉండొద్దు, నీ బాధ కొరకు నా బాధ తీర్చివేసిన దేవానికి స్తుతి అందరూ చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు, స్తోత్రం తండ్రి. వారం అంతా కూడా నీ సజీవమైన రక్షిస్తాడు, నీ పావనమైన రక్షిస్తాడు భద్రపరిచి తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్న తండ్రి, ఏ ఇబ్బందులను తీసుకొచ్చినందుకు వందనములు తండ్రి. ఎవరైతే బిడ్డలందరూ తండ్రి వచ్చిన వారందరికీ జ్ఞాపకం తండ్రి. ఒక బంధువుల తండ్రి, ఒక సింహాసనం వేసుకున్న తండ్రి, సింహాసనం వేసుకున్న తండ్రి, వచ్చిన వారందరినీ కొనదృష్టి వేసుకున్న తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అయ్యా తోపార్థాలు మీరు అనంత వందనములు, సైతనీపులో వందనములు తండ్రి. 7 పాత్రలకి మీరు వాడుకున్నందుకు వందనములు వేసుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి వాక్య పట్ల మీరు ఉన్నాడు తండ్రి, ధ్యానంలో కూడా మీరు ఉన్నాడు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి, అన్ని విధాలు సాధించి తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి, అన్ని విధాలు సాధించి తండ్రి. 3 సిలువలలో వేలాడిన తండ్రి నీకు వందనములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. మేరీ గొడి గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి అన్ని విధాలు సాధించి తండ్రి. అలాగే తండ్రి ప్రభావం గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాణి గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్థితినైనా అలాగే సవర్తమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అల్మానవరాలు తండ్రి, మొక్కరోళ్ళు తెచ్చే తండ్రి. చిత్రమ్మ కూడా తండ్రి, మొక్కరోళ్ళు తెచ్చే తండ్రి. స్థితినైనా రాయవారు చేసిన ప్రతి ఒక్కరు తో మాట్లాడుతండి. స్థితినైనా వీళ్ళ వాళ్ళు చేసిన కుమార్తెతో మాట్లాడుతండి. ఆ కుటుంబంలో సోదరుల స్థితులు అన్ని దూరపరిచే తండ్రి. తండ్రి గారు నీకు వందనలు తండ్రి. జీడిపై ఆఫ్యంతో మాట్లాడుతండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. విజయబాబుతో మాట్లాడతండ్రి, నువ్వు వాడుకోతండ్రి. నీ కుమారుడు తండ్రి ప్రార్థన చేసే భాగ్యం అనుగ్రహించే తండ్రి. నీ కుమారుడు తండ్రి ఆ పనులు తండ్రి, ఆ పని రాకపోకలను చేస్తాను తండ్రి. కుమారులను బాధను తోర్పొచ్చి తండ్రి. అలాగే మోసే గారిని ఆత్మనిష్ట తండ్రి వందనములు స్తోత్రములు తండ్రి. పలకాడిని ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడుతండ్రి. ఇస్తుందనైనా మంగళ పాప గారిని వ్యాప్తం తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలు సాధించు తండ్రి. అలాగే తండ్రి పలకాడిని కట్టిన మందిరి శిలువుని వ్యాప్తం తండ్రి. అలాగే తండ్రి మందిరి కొన్నాకి దాని సంవత్సరాలు గురించి తండ్రి. అలాగే తండ్రి మందిరం కట్టినా కూడా తండ్రి నువ్వు దాని సంవత్సరాలు గురించి తండ్రి. మందిరం అయిపోయింది తండ్రి. అలాగే సున్నాలు వేస్తున్న తండ్రి. అన్ని పనులు నీ హస్తం నుంచి వందనములు తండ్రి. నువ్వు ఘనంగా జరిగించుకున్న తండ్రి.
వందనములు స్తోత్రములు తండ్రి. ఆ ఊరిని కదిలించిన తండ్రి, అలాగే తండ్రి మంచి ప్రసిద్ధి జరిగేటట్టు మీరు సాధించు తండ్రి, మంచి ఓపెనింగ్ జరిగేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఇప్పుడు తండ్రి పాదశుద్ధిని తండ్రి నీకు అనుమతి రీతిలో జరిగించి తండ్రి, ఆ పాదశుద్ధిని తండ్రి మేము శుద్ధిగా ఉండాలి తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యారికి పాల్గొడుగుతున్నది తండ్రి, నువ్వు కడిగినట్టు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. శుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. ఏమిచ్చిన మెరుగులు అందించుకెళ్ళాము తండ్రి. రుణపడి ఎదురు పడుతున్నాం తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. శుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలకు సంఘానికి తండ్రి 2 ఆటోలు ఇచ్చావు తండ్రి. నువ్వు రోడ్డు ఇచ్చావు తండ్రి. నైనా పంట ఆఫీసులు పెట్టి మీరు ఆఫీస్తావు. వడ్డిస్తున్న స్థలం మీరు దీవించి ఆశీర్వదించండి. మండలం అంతా తిరిగి తండ్రి ప్రభుత్వం కూడా జరిగించే తండ్రి 100 కోట్ల తండ్రి. నీ సోదరులు అన్నీ అడ్డొచ్చిన సరే నువ్వు ఘనమైన రీతిలో విచారించుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు. యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలుగా సహాయించు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. ఇప్పుడు దాకా పాతిన పెట్టిన ఈ సినిమాని శుద్ధి చేయను. నీ కాంతిని ప్రవహిస్తాను తెచ్చి నువ్వు లేని బ్రోతికి అర్థము తండ్రి. నువ్వు లేని గుడ్డుచున్న తండ్రి. అలాగే మా బలమో శక్తి అనుకుంటే తీసుకున్న గోతులకు మేము పడిపోతాం తండ్రి. అన్ని నామంలో కన్నా పైన నామము నీ నామం గొప్ప నామము తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులు కూడా మంచి పనులు చేసే ప్రతి మీరు సాధించు తండ్రి. ఇప్పుడు మేము అడుగుతాం తండ్రి. అడిగా గనుగుతా తండ్రి. అడగకుండా మీకు పలక చేత తండ్రి. ఈ సిలువు సాధింపు తండ్రి. ఈ సిలువ చిన్న తండ్రి. బిడ్డలైన వారు వచ్చిన వారిని ఏదైతే అడిగారో ఈ అంశాలను కూడా తండ్రి నెరవేరేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఈ విషయాల్లో చూతంగా తండ్రి ఒకళ్ళని పరలోకరాజు చేసే భాగ్యాన్ని పెంచు తండ్రి. శీతలను సిద్ధన తండ్రి. జీవరాశాలను సిద్ధన తండ్రి. కుటుంబం వచ్చిన వారందరికీ కుటుంబానికి వచ్చిన వారందరికీ తండ్రి. కుటుంబానికి వచ్చిన కుటుంబాలందరికీ తండ్రి. తల్లి నీవే తండ్రి నువ్వు తండ్రి. వచ్చిన వారందరికీ తల్లి నీవే తండ్రి నువ్వు తండ్రి. మీరు పరిశుద్ధులను గృహలో మందిరంలో తిరుగుతున్నారు తండ్రి. మీరు పరిశుద్ధులను మందిరంలో తిరుగుతున్నారు తండ్రి. స్థితినైనా అలాగే దైవజనులు తండ్రి నిలబడి వాక్యం చెబుతున్న తండ్రి. ఏడంత లాభం మీరు అభిషేకించండి. శరీరంలో బలహీందో ఆ బలహీన తీసుకుని తండ్రి. దినము తండ్రి వచ్చిన వారందరికీ జాబుతున్న తండ్రి. బిడ్డనమే తండ్రి నీకు అనుదృష్టి ఉంచుతున్న వందనములు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి మీ వాక్యం ఉంది తండ్రి. మా కోలే నాటేటట్టు మాలో ఉండేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. పూజ బిడ్డలైన వారు ఏ వంశం పెట్టుకొచ్చారో అవన్నీ కూడా నెరవేర్పులకు వచ్చేటట్టు మీరు సాధించమని నేను ఏది వచ్చానో ఏది ఇచ్చానో ఎంతకాలం మంది జ్ఞాపకిస్తామని వేసి వారి నామం నడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్ని ప్రార్థనలోని పాలించి ఓనావు అన్నిటిలో మహిమా అందుకో అన్నిటిలో మహిమా అందుకో దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. మహావిన్నపము నాదా సంస్కృతులు. మహావిన్నపము నాదా సంస్కృతులు. మహోన్నతుడాదగిన తండ్రి 7 ప్రార్థనలు 7 నాయన ఆత్మతో మీకు చేయించి నాయన మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతిఫలించుకున్న దేవానికి మాత్రమే ఇంకా వాక్య ప్రకటన వెళ్తున్నాం. వాక్యాన్ని మా దగ్గర రండి. 7 మెట్ల ధ్యానంలో మీరు రండి. పాదశుద్ధిలో మీరు వచ్చి మమ్మల్ని కడిగి వేసి మీరే మహిమ కంటబద్దుకోమని యేసు వారి నామం అడగొచ్చు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.